ఏర్పాటు చేసుకున్న వారిని, తన ఉన్నతమైన సంకల్పము చొప్పున పిలుచుకున్న వారిని దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే రాళ్ళు తీసేస్తాడు. చూడండి, జిగటమన్ను బురదగా గట్టిగా ఉన్నప్పుడు దాని మధ్యలో రాయి స్టక్ అయితే తీయడం అని తీసినా అండి, రాయికి మట్టికి బాగా ఏమవుతుంది, గట్టిగా జెల్ అయిపోతుంది. దాన్ని పట్టి ఏం చేస్తారండి, పీకేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు దేవుడు గట్టి పాత్రలుగా ఉన్న మన జీవితాల్లో మనల్ని కొన్నిసార్లు ఆ యొక్క ప్రక్రియలో ఫైనెస్ట్ ఆఫ్ క్లే, స్మూత్ ఆ ఫినిష్, ఆ యొక్క క్లే వెతుకులాటలో దేవుడు ఏం చేస్తారంటే కొన్నిసార్లు రాతి గుండెను తీసి ఏం చేస్తారంటే అండి, మాంసపు గుండెగా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు, మారుస్తాడు. కష్టాలకు ముందు నువ్వు రాతి గుండెలా ఉంటావు, కష్టాలు వచ్చిన తర్వాత ఏమవుతావండి, మాంసపు గుండెగా మారుతావు. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అనొచ్చు అదేంటండి ఇంకో కట్నం అయిపోయినా నేనండి. కాదండి, ఒకసారి నీకు అనారోగ్యం వస్తుంది అనుకోండి, నీకు ఒకసారి అనారోగ్యం వచ్చింది, యాక్సిడెంట్ అయింది అనుకో, దానికి ముందు ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి, బ్రదర్ యాక్సిడెంట్ నాకు ఎందుకులేండి, ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, నీకు జ్వరం రాలంతవరకు ఎవరిని వచ్చి బ్రదర్ జ్వరం వచ్చింది ప్రేయర్ చేయండి అంటే నువ్వేమనుకుంటావు మనసులో, ఆ పెద్ద ప్రాబ్లము, దీనికి ఒక ప్రార్థన కూడా మళ్ళీ సర్లే ప్రభావ జ్వరం వచ్చింది ప్రార్థన చేస్తున్నావు ఆమెన్, అంతే కదా. ఇప్పుడు అదే నువ్వు అనుభవించావు, జ్వరానికి ప్రాణం పోయే నొప్పులు, షివరింగ్, నోరంత చేదు, చలి జ్వరము, టెంపరేచర్ కంట్రోల్ అవ్వట్లేదు, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతుంది, ప్రాణాలు పోయే పరిస్థితి వెళ్ళి నువ్వు బయటకు వచ్చావు. ఇప్పుడు ఎవరైనా వచ్చారు నీ దగ్గరికి, బ్రదర్ నాకు జ్వరం తగ్గట్లేదు 2 రోజుల నుంచి, చాలా చలి జ్వరం లాగా ఉంది అనేసరికి నువ్వు ప్రార్థన భారం నీకు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, రాతి గుండెలాగా పొరలా పా అంటావు ఒకప్పుడు అన్నట్టు, కన్నీటితో ప్రభువా ఈ బాధ నాకు తెలుసు తండ్రి, నాయన ఒక్కసారి ముట్టు ప్రభువా, ఎందుకు వచ్చి నీకు అంత భారం. అనుభవం గుండె వెళ్ళినప్పుడు రాతి గుండె ఏమైంది, మాంసపు గుండెగా మారింది. దేవుడు కొన్నిసార్లు గాయాలు అనుమతిస్తాడు, ఆహాన్ని ఛిద్రం చేస్తాడు, రాళ్లను పరిగెడతాడు, తీసేస్తాడు. ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ మట్టిగా దేవుడు జిగట మన్నుగా ఏర్పరచుకున్న తర్వాత సాఫ్ట్ చేయడానికి ఏం చేస్తారు తెలుసా అండి, నేను అడిగాను నెక్స్ట్ ఏం చేస్తారు సార్ మీరంటే, ఆయన అన్నాడు వీటిని తీసుకున్న తర్వాత ఒక గుంతలో కట్ చేసిన ఆ యొక్క గుంతలో తీసుకొచ్చి దాన్ని ఫైనెస్ట్ డస్ట్ని పోస్తారంటండి, ఆ క్లేని పోస్తారు. పోసిన తర్వాత దాంట్లో నీళ్లు పోసి ఏం చేస్తారు తెలుసా అండి, మొదటి స్టెప్ ఏం చేస్తారంటే వేసి తొక్కుతారండి కాళ్ళతో తొక్కుతున్నప్పుడు మట్టి ప్లేస్లో మనం ఉంటే ఉందని చెప్పండి త్వరగా, కుమ్మరు వచ్చి పాట్ మనం ఇట్లా తొక్కిన వెంటనే కింద నుంచి ఇట్లా ముఖానికి వేస్తాం, మీకు అర్థమై ఉండొచ్చు. తొక్కుతూ ఉంటే ఒకసారి 2 సార్లు తొక్కితే మనం భరిస్తామండి, ఇంకా బాగా తొక్కితే ఆయన ఎందుకు తొక్కుతున్నాడండి. ఈ వాక్యం సరే అర్థం చేసుకోకపోతే కొంతమంది డౌట్లు వస్తాయి, అంటే దేవుడు శాడిస్ట్ అండి, తొక్కితేనే బాధపడతామా, తొక్కకుండా కూడా ఆడుకోలేడా దేవుడు అన్నారండి ఇట్లా డౌట్స్. కష్టాలు కూడా తీసుకెళ్తేనే అభిషేకం వస్తుందా, శ్రమల గుండా వెళ్తేనే ప్రభు యొక్క పరిచయం వాడబడగలుగుతామా, మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా నలగొట్టబడము తథ్యమేనా. నేనైతే అట్లాంటివి అప్రిషియేట్ చేయను. నీ శ్రమలు ఏమీ లేకుండానే పాత్రగా మారునుగాక, ఆమెన్. ఈ ప్రాసెస్ నాకు కావాలి అంట, అవునా కదండి. ఎంతమంది ఒప్పుకుంటా, ఉన్నోళ్ళు చెప్పండి, ఇప్పుడు ప్రభు ఇవేం కష్టాలు లేకుండా ఒకసారి ఏం కావాలి, అలా పాత్ర అయిపోవాలి. ఒక సైంటిస్ట్ మనలాగానే ఆలోచించాడంట, పాపము సీతాకోక చిలుక ఎంత కష్టపడి లోపల నుంచి పురుగు ఏమవుతుంది, లార్వా ఆ లోపలికి వస్తూ ఉంది, కష్టపడి వస్తూ ఉంది, హే దిస్ సో బ్యాడ్, ఐ కాంట్ సీ దిస్ పెయిన్ అండ్ సఫరింగ్ అని చెప్పి పక్కన కట్ చేసి దాన్ని ఓపెన్ చేశాడు. కట్ చేసేసరికి పాపము ఇది ఎగురుదామంటే బయటకు వచ్చి పడిపోయింది. ఎందుకండి, దానికి ఇంకా ఫామ్ అవ్వలేదు, ఇవాల్వ్ అవ్వలేదు, ఆ కలర్స్ దిద్దబడలేదు, రెక్కలకు స్ట్రెంగ్త్ రాలేదు, అది ఎగరలేక అక్కడే పడి చచ్చిపోయింది. దేవుడు శాడిస్ట్ కాదు సుమి, ఓ సహోదరి సోదరుడా, దేవుడికి పైశాచిక ఆనందం కాదు. నా మీదే పడ్డాడు దేవుడు, పనిపాట లేదు, నేను ఒక్కనే దక్కానా, ఇప్పుడే దక్కానా, ఇంత తీవ్రత ఇప్పుడే రావాలా.
కొద్ది పెద్దోడిని తర్వాత తీసుకురావచ్చుగా, ముసలోని తర్వాత అనుమతించవచ్చు కదా. ఇప్పుడే దేవునికి ఇంత కఠినమైన బాధలు గుండా తీసుకెళ్లాలనే కోరిక నా తండ్రికి అయితే ఎప్పుడు దక్కలేదే. ఆయన తండ్రిలో అంటాడైతే ఇట్లాంటి ఆలోచనలు రావే. ఆ మనసు నిజంగా ప్రేమగల మనసా, లేకపోతే అది రావా? 100% వస్తుంది. చూడండి ఎలా దొక్కుతున్నాడు, చూడండి ఒకసారి స్క్రీన్ చూడండి. ఆ మట్టిని తీసుకొని ఏం చేస్తున్నాడు? వేసి తొక్కుతూ ఉంటే, ఇప్పుడు ఆ మట్టి ప్లేస్లో మనం ఉన్నామండి. మట్టి ప్లేస్లో మనం ఉంటే కుమ్మరుని ఏమంటామండి? త్వరగా చెప్పండి. ఒక తన్నుదంతమా? ఆ ఆప్షన్ ఉంటే అదే చేసేవాళ్ళం లేండి. ఒకవేళ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా అదే. నెక్స్ట్ వితౌట్ డిఫాల్ట్ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. ఒక్క తొక్కితే 4 తన్నులు దంతాం వాళ్ళ పై నుంచి. నీకు ఎట్ట దొక్కబుద్ధి అవుతుంది నీకు? అసలు ఏం సాడిజం ఇదంతా? ఈ కాళ్ళను తిట్టుకుంటూ ఉంటాము, ఆ తొక్కేవాడిని తిట్టుకుంటాము, ఇంకా లేని బాధలన్నీ ఎవరి మీద వెలగలుగుతామండి? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, కావాల్సుకొని తొక్కుతున్నాడా అండి? ఒకవేళ తనని ఆ మట్టిని బాధ పెట్టాలని తొక్కుతున్నాడా? ఆ మట్టిని ఏడిపించాలని తొక్కుతున్నాడా? లేదా ఆ మట్టిని వేదన గుండా తీసుకెళ్లాలని తొక్కుతున్నాడా? ఆయన తొక్కడానికి గల కారణం ఏంటి అంటే, ఆ కుమ్మరి యొక్క మనసులో దాని పట్ల ఏముంది? ఉద్దేశం ఉంది. దాని పట్ల మాస్టర్ ప్లాన్ ఉంది. దాని పట్ల ఉన్నతమైన ఉద్దేశాలను ప్రభు అన్నాడు, నేను మీ పట్ల కలిగిన ఆలోచనలు అవి ఎంతో ఉన్నతమైనవి. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో మీ తలంపులకు నా తలంపులకు కూడా అంతే. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారండి? ఆ మాట నమ్మితే ప్రభు తొక్కుతున్నప్పుడు మనకు ప్రశ్నించే పరిస్థితి కంటే ప్రభుని ప్రశంసించి ఆరాధించడమే మనం నేర్చుకుంటాం. ఆ మొదటి స్టెప్లో మొత్తం అంతా తీసేసిన తర్వాత, తొక్కిన తర్వాత, స్టోన్స్ తీసేసిన తర్వాత, బాగా నలగొట్టబడి, బాగా తొక్కబడి, బాగా పిసుకబడి, మెత్తగా చేయబడిన తర్వాత ఇప్పుడు స్టెప్ నెంబర్ 2కి వస్తుంది. రండి చూద్దాం ఒకసారి. స్క్రీన్లో ఆ ప్రాసెస్ చూడడానికి ప్రయత్నిస్తాం. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ప్రెషర్ పెడతారు. అయితే ప్రెషర్ ఎక్కడ పెడతారు? బాగా చూడండి. ఆ యొక్క వీడియోలో ప్రెషర్ ఎక్కడ పెడుతున్నాడు? లోపల పెడుతున్నాడా, బయట పెడుతున్నాడా? త్వరగా చెప్పండి. బయట పెడుతున్నాడు. మన నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. మనమైతే పక్కన అంటాం, బ్రదర్ లోపల పెట్టి ఫస్ట్ అని. యాక్చువల్గా స్టెప్లో బయట ఎందుకు ప్రెషర్ పెడుతున్నానంటే, బాగా వినండి. ముద్దలాగా తొక్కబడిన ఆ జిగట మన్ను ప్రెషర్ ఎప్పుడైతే బయట పెడతాడో, బయట పెట్టి కింద ఏముందండి? సారే ఉంది. కింద సారే ఉండి ఆ ముద్ద మీద బయట ప్రెషర్ పెడితే, బాగా వినండి, ఎట్లాంటి ప్రెషర్ పెడతాడు కుమ్మరివాడు? ఎంత ప్రెషర్ పెడతాడు అది ఆయనకే తెలుసు. పొర్రపాటున మీరు ట్రై చేసి పెట్టండి. నేను ట్రై చేశాను అట్లాంటిది. నేను ఒకసారి ట్రై చేస్తానంటే పాపం మంచి ఆయన దా బాబు అన్నాడు 15 years బ్యాక్. సరైన పెట్టకుండా మొత్తం ఇసుక ఇరిగిపోయి నా చేతిలో పడిపోయింది. నా పక్కనలో ఉన్నారు, బ్రదర్ అది ఎవరు చేసేది వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, మీరు అట్లాంటి ట్రైలు అంటే. బాగా వినండి, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎంత ప్రెషర్ పెట్టాలో ఎవరికి తెలుసా అండి? నీకు ఎంత బాధ అనుమతించాలో, ఎంత పెయిన్ అనుమతించాలో, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎంత పెడితే నువ్వు ఎంత ఎదుగుతావో నీ దేవునికి మాత్రమే తెలుసు. అర్థమలో చేతండి. ఈ ప్రెషర్ పెట్టే దగ్గర కూడా ఎందుకు పెడతాడంటే, ఆ ముద్ద ఇప్పుడు ఏమవుతుందండి? ఎదుగుతుంది. ఇట్ ఈస్ గ్రోయింగ్. ప్రెషర్ పెట్టకపోతే అది ఎదగకపోగా అక్కడే ముద్దగా ఏమవుతుంది? మిగిలిపోతుంది. ఆత్మీయంగా ఆత్మీయ ఎదుగుదల అంటే ప్రభు పెడతాడు. పైనుంచి ఏం పెడతాడండి? ప్రెషర్ పెడతాడు. మనం ఏమవుతాం? గ్రో అవుతాం. స్టెప్ నెంబర్ 3, ప్రెషర్ బయట పెట్టిన తర్వాత నెక్స్ట్ అప్పుడు వస్తాడండి. ప్రెషర్ ఎక్కడ పెడతాడు? లోపల పెడతాడు. వీడియోలో త్వరగా చూద్దాం. ప్రెషర్ లోపల ఎందుకు పెడతాడు తెలుసా? బాగా వినండి. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు బాహాటమైన ఒత్తిడి పెడతాడు, బాహాటమైన ప్రెషర్ పెడతాడు. బాహాటంగా మనం తట్టుకోలేని ఉత్కంఠభరితమైన ప్రెషర్ సిచ్యువేషన్ గుండా దేవుడు తీసుకెళ్తాడు. ఆర్థికంగా, కుటుంబరీత్యా, బిడ్డల పట్ల కొన్నిసార్లు గొడ్రాలుగా దేవుడు అనుమతించి ఆ ప్రెషర్ గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు అవుతుందో అర్థం కాదు. బయట నుంచి ప్రెషర్ వస్తే ప్రజల నుంచి మాటలు, కొన్నిసార్లు సంస్థల నుంచి మాటలు, కొన్నిసార్లు ప్రజల్ని పక్కనున్న వారి యొక్క మాటలు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు గాయాలు గుండా ప్రెషర్ గుండా పెట్టి దేవుడిని పైకి తీసుకెళ్తా ఉంటే నెక్స్ట్ ప్రెషర్ ఎక్కడ పెడుతున్నా అండి? స్టెప్ నెంబర్ 3, ఇంటర్నల్ ప్రెషర్. ఎక్కడండి? ఇప్పుడు ఇంటర్నల్ ప్రెషర్ పెడితే ఏమవుతుంది మీరు చెప్పండి? దానికి ఏమొస్తుందండి? షేప్ వస్తుంది. ఎప్పుడైతే ప్రెషర్ ఇంటర్నల్గా పెడుతునేసరికి ఆ ముద్ద ఆకారం ఏమైందండి? మారిపోతుంది. ఆకారం మారిపోతూ దానికి ఏమొస్తుందండి? ఒక రూపం వస్తుంది, ఒక షేప్ వస్తుంది, ఒక కెపాసిటీ ఫార్మేషన్ అవుతుంది,
ఒక మాటలో చెప్పాలంటే దాని రూపము, దాని ఆకారము, దాని సామర్థ్యము లోపల ప్రెషర్ పెట్టేసరికి ఏమైందండి? మారిపోయింది. అర్థమైన వాళ్ళు చేతండి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు నీకు లోపల నుంచి ప్రెషర్ పెడతాడు. ఆల్రెడీ బయట నుంచి ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను ప్రభు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు? లోపల నుంచి స్టార్ట్ చేసరికి నీలో ఏమవుతుందండి? రూపము. ఆయన మాస్టర్ ప్లాన్ ప్రకారం నువ్వేమవుతా ఉన్నావు? మారిపోతా ఉన్నావు. ఆయన ఉన్నతమైన ఆలోచనల ప్రకారం నువ్వేమవుతున్నావు? ఇవాల్వ్ అవుతున్నావు, చెక్కబడుతున్నావు, ఆ ఆకారంలోకి మలచబడుతున్నావు. ఇదంతా అయిపోయేటప్పుడు ఫోర్త్ స్టెప్, 4వ స్టెప్. స్టెప్ నెంబర్ 1 అయిపోయింది, స్టెప్ నెంబర్ 2 అయిపోయింది, స్టెప్ నెంబర్ 3 ఇంటర్నల్ ప్రెషర్ వచ్చింది, స్టెప్ నెంబర్ 4 ఇప్పుడు ఈ పాత్రని ఇలాగే తీసుకెళ్ళి వాడుకుంటే ఏమవుతుందండి? ఇలాగే తీసుకెళ్ళి వాడుకుంటే మళ్ళీ ముద్ద ఏమవుతుంది? విరిగిపోతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? కాల్చుతాడు. స్టెప్ నెంబర్ 4. అర్థమైన వాళ్ళు చేతండి. ఇప్పుడు ఎంతగా కాల్చబడతా ఉంటే ఆ పాత్ర ఏమవుతుందండి? అంతగా స్ట్రాంగ్ అవుతుంది. గడ్డి కాలుస్తే తగలబడుతుంది, మట్టి కాలుస్తే స్ట్రాంగ్ అవుతుంది. అర్థమైన వాళ్ళు చేతండి. మొన్న ఒక సిరామిక్ మన మందిరం కొరకు కొందామని వెళ్తే దాని కాస్ట్ చాలా చెప్పాడు. ఏంటంటే అంత చెప్తున్నారంటే పైన తీసుకెళ్ళి పడేసాడండి, పగలే. నన్న మట్టి ఎందుకు పగలదంటే అని అన్నాడు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీస్ టెంపరేచర్ దాన్ని ఏం చేస్తారంట? కాలుస్తారంట. కాల్చేసరికి అది ఏమవుతుందో తెలుసా అండి? చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు కొట్టండి సార్, మీ చెయ్యి పగులుతుంది అన్నాడు. మట్టి చెయ్యి పగలడం ఏంటి? ఎందుకంత స్ట్రాంగ్ అయింది తెలుసా? కాల్చబడింది. అందుకొరకే ఏర్పరచుకున్న దేవుడు తన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిన్ను మలుచుకోవాలని ఆశపడుతున్న దేవుడు నిన్ను ఈ స్టెప్ గుండా తీసుకెళ్తూ యెషయా గ్రంథము అందరం కలిసి 48వ అధ్యాయం 10వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం. ఐజియా 48:10. దయచేసి మర్చిపోద్దు సుమి ఈ మాట. యెషయా గ్రంథం 48:10. ఎవరిని పడితే వారిని ఇబ్బంది కొలం గుండా తీసుకెళ్ళడు దేవుడు. ఎవరిని పడితే వారిని దేవుడు బాధల గుండా తీసుకెళ్ళడు. ఆయన బాధల గుండా తీసుకెళ్తున్నాడంటే మాస్టర్ ప్లాన్లో ముగ్ధ మనోహరమైన నమూనా ఉన్న వారినే తీసుకెళ్తాడు. దానికి ఉద్దేశాన్ని బైబిల్ రాస్తుంది. బిహోల్డ్ ఐ హ్యావ్ రిఫైన్డ్ ది బట్ నాట్ విత్ సిల్వర్, ఐ హ్యావ్ చోజన్ ది ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. ఇబ్బంది కొలిమిలో దేవుడు అక్కడ రాయబడిన మాట పరీక్షించిన తెలుగులో టెస్ట్ అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందండి? చోజన్. చోజన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఏర్పాటు చేసుకున్నా అని. అంటే మన భాషలో చెప్పాలి అంటే నేను ఏర్పాటు చేసుకున్న వారినే ఇబ్బంది కొలిమి గుండా ఏం చేస్తా అంటే ఇబ్బంది కొలిమి గుండా తీసుకెళ్తున్నానంటే నేను వారిని ఏం చేసినట్టు? ఏర్పరచుకున్నట్టు. అంటే నువ్వు ఇబ్బంది కొలిమి గుండా వెళ్తున్నావు అంటే నువ్వు ఎవరు? ఎటు చెప్పనండి. మామూలు మట్టి అయితే అక్కడ తొక్కబడతావు. మామూలు మట్టి పోతాం, బండ్ల కింద టైర్ల కింద అంతా మట్టే ఉంటుంది. ఆ మామూలు టైప్ అయితే అక్కడే ఉంటాం. దానికి దంచబడుట, దానికి తొక్కబడుట, దానికి బయట నుంచి ప్రెషర్ పెట్టబడుట, లోపల నుంచి ఒత్తిడి పెట్టబడుట, ఇబ్బంది కులం కాల్చబడి ఇవి ఏమి వర్తించవు వాటికి. కానీ దేవుని ప్రణాళికలో మాస్టర్ ప్లాన్లో ఉన్న ఆ పాత్ర నమూనాకి ఈ ప్రాసెస్ అంతా తీసుకెళ్ళి ఇబ్బంది కులం గుండా ఏం చేస్తారంటే అండి దేవుడు అగ్ని గుండాల గుండా, శ్రమానుభవం గుండా, ఇబ్బంది కొలిమి గుండా దేవుడు తీసుకెళ్ళి ఆయన సంకల్పము మాస్టర్ ప్లాన్ని దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే వి డోంట్ నో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది తెలుసా అండి? ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటే దేవుని ప్లాన్ ఏంటో మనకు తెలియదు. తెలుసా అండి? ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటే దేవుని ప్లాన్ ఏంటో మనకు తెలియదు. అదే కానీ ఆ మట్టికి వెళ్ళి చూడు మట్టి నువ్వు ఇట్లా అవుతావు లాస్ట్కి అంటే ఓకే అంట. కాబట్టి అలా చెప్పే పని ఎవరు తెలుసా? మాలాంటి సేవకులది. వినొచ్చు మాస్టర్ ప్లాన్ త్వరగా చెప్పేసేయండి, త్వరగా మేము కూడా అకామిడేట్ చేస్తాం దేవుని ఏమని. నలగొట్టుకో ప్రవ్వా, చెక్కుకో ప్రవ్వా అని మేము కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు కూడా మాస్టర్ ప్లాన్ చెప్పండి అంటే ప్రభు మాస్టర్ ప్లాన్ను శాంపుల్ చెప్పేశాడు. ఆయన మాస్టర్ ప్లాన్లో ఎలా ఉంటుందని దానికి శాంపుల్ దేవుడు చెప్పాడు. రోమా 8:28. అంతా నా మేలుకైనా వాడతాం కదా. అంతా నా మేలుకే వాడుతున్నప్పుడు ఈ సత్యం దాన్ని అండర్లైన్ మీనింగ్ అది కలిసి చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి అన్నీ జరుగుతుంది. దంచబడుతున్నావు, తొక్కబడుతున్నావు, ప్రెషర్ బయట లోపల కాల్చబడుతున్నావు, ఇబ్బంది కులం వెళ్తున్నావు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే 29 మాస్టర్ ప్లాన్ అంట. ఏంది? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు ఉన్నట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో, ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నాడో వారు తన కుమారునితో సారూప్యం. మాస్టర్ ప్లాన్
అల్టిమేట్ ప్లాన్, అల్టిమేట్ డిజైన్, కుమారుడైన యేసు ప్రభు రూపంలోకి మార్చబడాలని వారిని ముందుగా శ్రమల ఇబ్బంది కొలిమి గుండా వెళ్ళడానికి కుమారుని యొక్క రూపము ఎవరికైతే అల్టిమేట్ మాస్టర్ ప్లాన్లోకి ఏర్పాటు చేయబడిన వారినే దేవుడు శ్రమల గుండా తీసుకెళ్ళి వారికి సమస్తము సమకూడి మేలుకై. ఎంతమందికి అర్థమైందండి? అది తెలుసుకుంటే నో పెయిన్ ఈజ్ మీనింగ్లెస్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ ఫీల్ యువర్ పెయిన్ ఈజ్ మీనింగ్లెస్. మళ్ళొకసారి చెప్తున్నా, నీ జీవితంలో వెళ్తున్న వేదన అనికి అర్ధరాహిత్యమని దయచేసి అలా అబద్ధ బోధలకు బానిసలు కావద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గాడ్ నెవర్ టేక్స్ యూ త్రూ పెయిన్ మీనింగ్లెస్లీ. నీది భౌతికమైన నొప్పి కావచ్చు, మానసిక నొప్పి కావచ్చు, ఆధ్యాత్మిక నొప్పి కావచ్చు. నొప్పి గుండాను వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ నొప్పి ద్వారా దేవుడు తన ఉద్దేశములు, మాస్టర్ ప్లాన్ని నెరవేర్చుకోవడానికి నిన్ను ఏర్పరచుకున్నాడని గుడ్డిగా నమ్మాలి. ట్రస్ట్ హిమ్, హీ నెవర్ డస్ మిస్టేక్. ఆయన ఎప్పుడు తప్పు చేసే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి ఉన్న మధ్యలో ఘర్షణ ఒకటే, నేను కుమ్మరివాడిని అయ్యా, మీరు నా పాత్రలు అంటే వాళ్ళు ఎప్పుడు నుంచి ఒప్పుకోరంట. వాళ్ళ బాధ అంతా అక్కడే, అట్లట అవుతుంది అని. ప్రభు నేను కుమ్మరివాడిని అయ్యా, మీరు నా పాత్రలు, నేను దాన్ని మలుచుకోవాలని నమ్ము, నా ఊహా చిత్రం ప్రకారము మాస్టర్ ప్లాన్ ప్రకారం మార్చుకుంటారంటే అవసరం లేదు ప్రభు అని గొడవ చేస్తారంట, సనుగుతారంట, గొనుగుతారంట. అక్కడే ఘర్షణ వచ్చి దేవుని ప్రణాళికల నుండి వాళ్ళు ఏమైపోయారు? రాలిపోయారు. ప్రియ సోదరి సోదర, ఈ సందర్భంలో నిజంగా ప్రభునితో మాట్లాడుతున్నట్లయితే మంటి శరీరములో, మంటి ఘట్టములో దేవుడు మహిమైశ్వరును మలిచి ఆయన యొక్క ఉన్నతమైన నమూనా చొప్పున క్రీస్తు రూపంలోకి నువ్వు మార్చబడ్డగాన్ని స్టార్ట్ అయితే ఆకాశం తరతరాలు పరలోకం నీ కొరకు లేచి నిలబడుతుంది. అల్టిమేట్గా ఒక వ్యక్తికి గంభీరమైన హెచ్చింపు ఏంటంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనుకోండి, ఆయన కష్టపడ్డ ప్రయాసకన్నిటి కలిపి ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే ఆ సంతోషం పడిన కష్టాలన్నీ ఏం చేస్తుంది? మర్చిపోయేలా చేస్తుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి 2-3 సంవత్సరాలు కఠోరం కష్టపడి ఒక్కసారి యూపీఎస్సీ టాపర్గా పేరు పక్కన IAS అని వచ్చి మెడల్ పైన వేస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? మీరు చాలా కష్టపడిన పెయిన్ మీకు ఉందా అంటే ఆ పెయిన్ దీని ముందు ఎంతదండి, చాలా చిన్నది అనిపించదా? పరలోక వైభవం నిలబడ్డప్పుడు దేవుని రూపంలోకి మార్చబడిన వారి యొక్క అనుభవం ఇట్లే ఉంటుంది. స్టెఫెను రాళ్ళతో కొట్ట చంపబడ్డాడు. ఫస్ట్ ఎల్డర్, మొదటి హతసాక్షి, పెద్ద సంఘ పెద్ద. ఆయన రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే ఒకటే మాట అన్నాడు, అయ్యా వీరేం చేయొచ్చిన వీరిని క్షమించు అన్నాడు. రెండవది, నీ చేతికి నా ఆత్మను కింద పైన అన్నాడు. యేసు ప్రభు కలవరశిలలో మొదటి ఆఖరి మాటలు ఏంటండి? అవే మాటలు. ఆ మాటలు అనేసరికి చూడండి, ఎగ్జాక్ట్గా యేసు ప్రభు ఏ మాట అంటే అదే మాటలు. అంటే ఇప్పుడు యేసు ప్రభు రూపం ఏంది? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి క్షమించుము, నీ చేతికి ఆత్మ అప్పు, సరెండర్, ఫర్గివ్నెస్ అండ్ సరెండర్. ఇప్పుడు స్టెఫెన్ జీవితంలో కూడా ఏముందండి? ఫర్గివ్నెస్ అండ్ సరెండర్. ఈ రెండు కనిపించేసరికి యేసు ప్రభు కూర్చోలేకపోయాడు. మీ బైబిల్లో చూడండి, తండ్రి కుడిపాశమున కూర్చున్న దేవుడు, ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఆకాశము తెరవబడుటయు. భాగ్యమండి, మనుష్య కుమారుడు దేవుని కుడిపాశమందు, ఆ లైన్ గమనించండి, నిలిచి ఉండుట. ఇప్పుడు యేసుప్రభు అంతవరకు కూర్చున్నాడండి. ఇప్పుడు యేసుప్రభు యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ కింద నుంచి ఎవరు వస్తున్నారు? మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయిపోయి పాత్ర వస్తూ ఉంది పైకి. ఎవరు? స్టెఫెన్ వస్తూ ఉంటే యేసుప్రభు అక్కడ కూర్చోలేకపోయాడండి, లేచి నిలబడిపోయాడు. సేమ్ మీలాంటి వ్యక్తి, సేమ్ మీలాగానే, మీ మేనరిజం ఎగ్జాక్ట్ మీలాగానే మీ కళ్ళ ముందు వస్తే మీకు ఎలా ఉంటుంది రియాక్షన్? రీసెంట్గా ఎవరో చనిపోయారు కదా, హీరో ఎవరో చనిపోతే సేమ్ ఆయనలాగానే ఇంకొక ఆయన, ఒక ఆర్టిఫిషియల్ సేమ్ అదే ఆయనలాగానే డ్రెస్అప్ అయిపోయి అదే టైప్లో వచ్చాడనమాట, డూప్. ఆ డూప్ వచ్చేసరికి అందరూ, మనవరా అంటుంది, డాడీ సేమ్ తాతలాగా ఉన్నాడు కదా. కొంతమంది కళ్ళు నీళ్ళు గారుతూ ఉన్నారు. అంతా ఎవరు గుర్తొచ్చారు ఇప్పుడు ఆయన చూడగా? చనిపోయిన వ్యక్తి గుర్తొచ్చాడు కదా. ఏది కొద్దిగా మేకప్ వేసి అన్ని చేసే లోపల అంత ఎమోషనల్గా కనెక్ట్ అయితే యేసుప్రభు వారు పడ్డ శిలువ వేదన, ఆయన రూపంలోకి మార్చబడి అట్లాంటి వ్యక్తి నిరంతరము చరిత్రలో కాలు పెడతా ఉంటే యేసుప్రభు మౌనంగా ఉండగలడా అండి?
ఆయన లేచి నిలబడేసరికి పరలోకం ఒకసారి ఆగిపోయింది. అంత దూతలు షాక్ అయిపోయి ఏంటి యేసు నిలబడుతున్నారని. ఇప్పుడు సీఎం నిలబడితే కింద ఉన్న ప్యూన్లు అందరూ ఏం చేస్తారా? కాలు మీద కాలేసుకొని కూర్చుంటారా? సీఎం నిలబడితే ఆటోమేటిక్గా అందరూ ఏం కావాలండి? నిలబడాల్సింది అంతే. యేసు నిలబడుతూ వస్తుంటే పరలోకం అంతా కోటాను కోట్ల దూతలు ఒక్కసారి లేచి నిలబడి సెల్యూట్ కొడతా ఉంటే ఆ స్టెఫెను అలా శ్రమల కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో జిగటమన్ను మాస్టర్ ప్లాన్ ప్రకారం మారి పరలోకం నిరంతరం అడుగులు పెడతా ఉంటే అది మొదలుకొని కన్నీరు ఏమైంది? తుడిచివేయబడింది. నిరంతరము పరలోక మహిమ వైభవాలు అనుభవిస్తున్న ఆ యొక్క స్టెఫెన్ జీవితాన్ని దేవుడు మనందరితో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదివి ప్రభుని ఆరాధిస్తూ ముగించుకుందాం. ఐషియా చాప్టర్ 64 వర్స్ 8 అందరం కలిసి చదువుదామండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నును, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి. ఈరోజు నిజమైన ఆరాధన ఇదే. ప్రభువా, షలాహీలు కుమ్మరి వారిగా పాత్రను విరగొట్టబడి సిద్ధపడతబడుతున్నప్పుడు తండ్రి వారిని ఆరాధికులుగా మార్చబడి స్తుతి ధూపం ఇచ్చినప్పుడు రాజులుగా మార్చిన నీ జీవితాల్లో, వారి జీవితాల్లో అట్టి కార్యం మా జీవితంలో కూడా చేయబడుగా. కానీ